నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ రిపోర్ట్ ప్రకారం వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో వైసీపీ పాలనా కాలంలో కల్తీ నెయ్యి రసాయనాలతో నిండి ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. బండారు శ్రీనివాస్ జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మరియు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కల్తీ నెయ్యి వివాదంపై స్పందిస్తూ సిట్కి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ల్యాబ్ రిపోర్ట్ల నెయ్యి పేరుతో పామ్ ఆయిల్, పామ్ కార్నెల్ ఆయిల్, పామ్ స్టీరింగ్ లాంటి ద్రవాలకు నెయ్యి రంగు వాసన వచ్చే విధంగా కెమికల్స్ కలిపి సప్లై చేసినట్టు నివేదిక ఇస్తే వైసీపీ వాళ్ళు అసలు కల్తీనే జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యిగా సిట్ రిపోర్ట్ ఇచ్చినట్లు విష ప్రచారం చేస్తున్నారన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. 2019 నుంచి 24 వరకు కూడా లడ్డూల్లో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి సిట్ వేస్తే సిట్ వారు ఎన్డీడీబీ వారికి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే వారు ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో నెయ్యి లేదు, పామ్ ఆయిలు, పామ్ కర్న ఆయిలు, పామ్ స్టిరిన్ ఆయిలు, అలాగే రంగు వాసన కోసం రసాయనాలు కలిపి కెమికల్స్తో కలిపి వీరు నెయ్యి సప్లై చేశారని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదికలో కల్తీ లేదు, అంతా మంచి నెయ్యే అని చెప్పి నివేదిక ఇచ్చిందని చెప్పి వైసీపీ వారైతే తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే సిట్టి వారికి ఇచ్చిన నివేదికలో అసలు నెయ్యే లేదు, అందులో ఈ ఫామ్ ఆయిల్లో ఏ కలిపి రసాయనం కలిపిన నెయ్యి అది నెయ్యే కాదని చెప్పి తెలియజేస్తే దాన్ని వైసీపీ పార్టీ వారైతే